వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కల మురుగు అనేది పెద్దలు చెప్పేటువంటి సామెత. అంటే నేను దీన్ని ఏమీ ఆపాదించట్లేదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది అని చాలా మంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ముఖ్యంగా గౌరవ ఎన్నికల సంఘం వారిని చూసి ఏంటంటే ఎప్పుడైతే సంఘటనలు జరిగాయో ఇమ్మీడియట్గా వాళ్లే రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళే చర్యలు తీసుకోవాలి అన్న స్థాయి నుంచి జరిగిన తర్వాత మీనమేషాలు లెక్క పెట్టి సర్లే ఇక తూతూ మంత్రంగా లాస్ట్లో ఏదో చేద్దాం అన్న పాయింట్లో పనిచేస్తూ ఉండడంతో చాలా మంది ముక్కును వేలేసుకుంటున్నారు. ఏంటి ఎన్నికల కమిషనే కదా, సుప్రీం ఇప్పుడు కోర్టులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమి ఉండవు, పనిచేయవు, వాళ్లే కదా చేయాల్సినటువంటి పని, మరి ఎందుకు ఇంత స్తబ్దుగా ఉండి ఆఖరి నిమిషంలో ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారంటే స్ట్రాటజీ అని కొంతమంది అంటున్నారు, లేదు రాజకీయ ఒత్తిళ్లు అని ఇంకొంతమంది అంటున్నారు. సో ఏంటి కథా కమామిషన్ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీలో నెలకొన్న పరిస్థితుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ 7 జిల్లాలని చాలా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది ఎన్నికల కమిషన్. పల్నాడు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి, ఎన్టీఆర్, చిత్తూరు, ఎన్టీఆర్ కృష్ణ, తర్వాత చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఆదేశాలు జారీ చేసింది. వివిధ జిల్లాల్లో జరిగిన దాడులు, అరాచకాల మీద ప్రతిపక్షాల నుంచి అనేక ఫిర్యాదులు కూడా అందాయని చెప్పి ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించేందుకు గాను తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలని ఆదేశించింది. 14 నియోజకవర్గాల్లో గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పల్నాడులో ఉన్నటువంటి పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలి అని చెప్పి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ, తర్వాత తిరుపతి జిల్లాలో చంద్రగిరి, తిరుపతి ప్రాంతాలు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్, చిత్తూరు జిల్లా పొంగనూరు, పలమనేరు, అన్నమయ్య జిల్లా రాయచోటి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో చాలా గట్టి చర్యలు తీసుకోవాలి అని ఆదేశించింది. ప్రతి పోలింగ్ స్టేషన్ మొత్తం అంతా కూడా వెబ్కాస్టింగ్ నిర్వహించాలి. అలాగే కేంద్ర సాయుధ బలగాలతోటి బందోబస్తు నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సో ప్రస్తుతం కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. 14 నియోజకవర్గాల్లో గట్టి చర్యలు తీసుకోవాలి అని ఈ జిల్లాల్లో కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఇవి అని చెప్పి ఎన్నికల సంఘం చెప్పింది. అంటే దాడులు జరిగిన తర్వాత సమస్యాత్మక ప్రాంతాలు అయ్యాయి, రైట్, బాగానే ఉంది. కానీ ఎన్నికల కూడా రాకముందే అక్కడ ఎన్ని గొడవలు జరిగాయి, వైఎస్ఆర్సీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టింది, అక్కడ ప్రతిపక్షాలని ఏ విధంగా దాడులు చేశారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి వీళ్ళందరూ అనేది ఎన్నికల కమిషన్కి పూర్తి స్థాయిలో రిప్రజెంటేషన్ ఇవ్వడంలో ప్రతిపక్షాలు కాస్త వెనకబడ్డంతో ఈ ఆలస్యం జరిగిందేమో అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సో ఎన్నికల కమిషన్ ఇప్పుడు మొత్తం సర్వస్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిపాలన అరాచకాలు ఇవన్నీ కూడా చూస్తూ కూడా ఇంత ఆలస్యంగా అంటే ఇంకొక వారం రోజుల్లో మనకి ఎన్నికలు వస్తున్నాయి అన్న నేపథ్యంలో ఇప్పుడు చర్యలు తీసుకోవడం, కేంద్ర బలగాలను ఇప్పుడు పంపిస్తూ ఉండడం అనేదే చాలా మందికి మింగుడు పడనటువంటి అంశం. తప్పు ఎప్పుడో జరిగింది, జరుగుతూనే ఉంది ఇప్పటికీ కూడా, మరి ఇప్పటి వరకు ఎందుకని చెప్పి చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు మాత్రం చివరాఖర్లో వచ్చేదో మొక్కుబడి మంత్రంగా ఇప్పుడు చర్యలు తీసుకుంటారా, ఇప్పుడు ఈ ఆదేశాలు ఇస్తారా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి ఎన్నికల సంఘం దీనికి ఏం సమాధానం చెప్పుకుంటుంది, క్రెడిబిలిటీ ఎలా నిలబెట్టుకుంటుంది? అలాగే సమస్యాత్మక ప్రాంతాలుగా కేవలం 14 అన్నారు కానీ ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా కడప జిల్లా నుంచి ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాలే లేవా? పులివెందులు కూడా చాలా పెద్ద సమస్యాత్మక ప్రాంతమే, అలాగే కడప ఎంపీ సెగ్మెంట్ కూడా సమస్యాత్మక ప్రాంతమే. మరి వాటి దగ్గర ఎందుకని ఇంకా చర్యలు తీసుకోలేదు, ఎందుకని ఆ లిస్టులో ఈ 14 మాత్రమే కాకుండా వాటిని ఎందుకు లిస్టులో యాడ్ చేయలేదు సమస్యాత్మక ప్రాంతాలుగా అనేదే ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. మరి దీనికి ఏ సమాధానం ఈసీ చెప్తుందనేది వేచి చూడాల్సింది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.